వెల్కమ్ టు మై ఛానల్. ప్రకృతిలోను మన జీవితంలోనూ కొన్ని వింతలు విశేషాలు ఉంటాయి. మనం వాటికి అలవాటు పడిపోయాం కాబట్టి అవి మనకి వింతగా అనిపించవు, కానీ అవి వింతగానే ఉంటాయి. అవి కొన్ని సాల్వ్ అవుతాయి, కొన్ని సాల్వ్ అవ్వవు. అవేంటో చూద్దాం. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకునే ముందు థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ గురించి కొంచెం చెప్పుకోవాలి. మీ అందరూ వినే ఉంటారు థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే. వాళ్ళు ఏం చెప్తారంటే ఆ సిద్ధాంతం ప్రకారం ఒక నాణ్యాన్ని బొమ్మ బొరుసు వేస్తే 5 సార్లు బొమ్మ 5 సార్లు బొరుసు పడుతుందని చెప్పి థియరీ. అదే ఎగ్జాంపుల్, మెయిన్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేది, ఫండమెంటల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది సైన్స్ కాదు, అదొక బిలీవ్డ్ ఫిలాసఫీ అంతేది. అది దాని గురించి ఎప్పుడో కొంతమంది రీసెర్చ్ చేశారు. అది సైన్స్ కాదు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు, అది అక్కడే అయిపోయింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పడచ్చు అంటారు, బొమ్మ బొరుసు 5 సార్లు బొమ్మ 5 సార్లు బొరుసు పడచ్చు అంటారు. పడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేరు, ఖచ్చితంగా చెప్పేది సైన్స్. కాబట్టి ఖచ్చితంగా కానివి కొన్ని విషయాలు మన జీవితాల్లో చాలా ఉన్నాయి. మనం వాటికి అలవాటు పడిపోయాము నిత్య జీవితంలో కూడాను. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఫనీగా చూద్దాం, లేదా లాజికల్గా కూడా ఆలోచించండి. ఏమన్నా మీకు వింతగా అనిపించినా ఏమనిపించినా కింద కామెంట్ బాక్స్లో రాయండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం చాలాసార్లు చెప్పులు కానీ షూస్ కానీ వదిలేటప్పుడు మనం ఎంతో శ్రద్ధగా వదిలినా ఏమవుతుందంటే ఒక్కసారి మళ్ళీ మనం వచ్చే సమయానికి అవి కుడివైపుది కుడివైపే, ఎడమవైపుది ఎడమవైపే ఉన్నా కూడా మన కుడికాలు ఎడమ చెప్పు ఎడమ షూ వైపే పెడుతుంది. ఎందుకని మీలో ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? మీకు ఎవరికైనా ఇలా అయిందా? ఏమో నాకైతే చాలాసార్లు అయింది. అది మన మైండ్ ఎవల్యూషన్లో లోపమో లేకపోతే మన థింకింగ్ ప్యాటర్న్లో ఉందో అర్థం కాదు. మామూలుగా అయితే మనం అశ్రద్ధగా వదిలేస్తే ఇలా ఉంటుంది. మనం సరిగ్గా వదిలినా కూడా మనం వీఆర్ మోర్ ఇంక్లైన్ టు స్ట్రెచ్ అవర్ రైట్ లెగ్ ఇన్ టు ద లెఫ్ట్ చెప్పల్ ఆర్ లెఫ్ట్ షూ. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ సో. ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఇంకో విషయం థియరీ ఆఫ్ ప్రాబబిలిటీకి సంబంధించింది సైకిల్ పెడల్. మనం సాధారణంగా ఎక్కే ముందు కుడికాయలు పైన వేస్తాం. కుడికాయలు పైన వేస్తే కుడివైపు ఉన్న పెడల్ కిందకు ఉంటుంది. అది ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే అఫ్కోర్స్ మనం డ్రైవ్ చేసి వచ్చేసాక సైకిల్ స్టాండ్లో పెడుతున్నప్పుడు కుడి పెడల్ కింద ఉంటుందని అనుకుందాం. అలా ప్రతిసారి జరగదు కదా. కానీ మనకి చూడండి 10కి 8 సార్లు, దాదాపు 7, 8, 9 సార్లు కుడివైపు పెడల్ కిందకే ఉంటుంది. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఇట్ మే బి సమ్ మిస్టేక్ దట్ ఐ కాంట్ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ అనేబుల్ టు క్యాచ్ ఇట్. అలాగే ఒకసారి ఛార్జింగ్ చేసేటప్పుడు పోర్ట్ ఇటేపు ఉందేమో అనుకుని మనం ఇలా పెడితే ఇటేపు ఉండదు, ఇటేపు ఉంటుంది. ఇదొక మిస్టేక్, అర్థం కాని మిస్టరీ. అప్పుడు మనం ఇలా తిప్పుకుని ఇలా ఛార్జ్ పెట్టుకోవాలి. ఒక్కసారి అంటే ఇప్పుడు సి పోర్ట్ వచ్చింది కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం లేదు, మనకి డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇంతకుముందు బీ పోర్ట్ ఉండేది, గుర్తు ఉంటుంది మీలో చాలామందికి. ఈ బీ పోర్ట్ ఇటు పెట్టాలా ఇటు పెట్టాలా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం, గుర్తుంది కదా. అలాగే ఇది కూడాను ఇటు పెట్టాలా ఇటు పెట్టాలి. ఇది ఇప్పటికీ ఈ సమస్య ఉండనే ఉంది. ఇది కూడా దీనికి సి పోర్ట్ వచ్చినట్టు సమస్య పరిష్కారం అయినట్టు దీనికి కూడా త్వరలోనే అయితే బాగుంటుంది కదా. ఇది కూడా ఇప్పటికీ మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం అలాగే పెన్ను వాడుతాం, ఇప్పుడు రాసి ఒకసారి అలా వదిలేసి వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చే రాద్దామంటే ఎమర్పాటు లేదు, ఎలా వస్తుంది, మళ్ళీ ఇలా మార్చుకోవాలన్నమాట. ఇది కూడా ఒక విచిత్రమైన మిస్టేక్. అలాగే సరే, దీనికి సంబంధించిన విషయం ఇంకోటి ఏంటంటే పెన్ను మనం ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల అప్ టు ది పాయింట్, అంటే అప్ టు ది నిబ్ ఇంక్ ఫ్లో ఉంటుంది. మనం చాలా కాలం పాటు పెన్ను వాడకపోయినా వెంటనే రాయాలనుకున్నప్పుడు మనకు వెంటనే ఆ ఫ్లో చక్కగా ఉంటుంది. అలా కాకుండా దీన్ని ఇలా పెట్టామనుకోండి, సపోజ్ ఇలా అనమాట, ఇలా టు ది పాయింట్, ఈ పాయింట్ పైకి పెట్టామనుకోండి, చూసారా మధ్యలో బ్రేకేజ్ వచ్చింది ఇంకు, ఇలా మళ్ళీ బ్రేకేజ్ వచ్చి ఇంకు అందదన్నమాట టు ది ఆ నిబ్బు దాకా.
ఇలా పెట్టి మనం కాస్తాం కదా, ఈ ఫ్లో నిప్పు దాకా వచ్చేసరికి బాగా టైం పడుతుంది. ఇలాగ మనం ఇలా అంటూ ఉండాలి, ఇలా అంటూ ఉండాలి. ఇట్ విల్ టేక్ మచ్ టైం అనమాట. కాబట్టి రాయిది విసుకొస్తుంది మనకి. అందుకే పెన్ ఎప్పుడు ఇలా స్టోర్ చేసుకోకూడదు, ఇలాగే పాయింట్ కిందకుండా ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇది మరీ కొంచెం విచిత్రమైన విషయం ఏంటంటే, సాధారణంగా మన వైపు ఆంధ్ర వైపు ఆటోలు ఎలా ఉంటాయంటే, హైదరాబాద్లో కూడాను ఆటోకి కుడివైపు ఎంట్రన్స్ ఉంటుంది ప్యాసింజర్స్ ఎక్కడానికి. అంటే డ్రైవర్కి ఎడమ వైపు, కుడివైపు ఎక్కడానికి దిగడానికి వీలు లేకుండా ఒక అడ్డంగా రాడ్స్ పెట్టేసి ఉంటాయి. బహుశా ఇది ఎందుకై ఉంటుందంటే, వచ్చిపోయే వాహనాలు ఎక్కి దిగే వాళ్ళని గుద్దిపోకుండా, వాళ్ళకి ప్రమాదాలు అవి జరగకుండా అలా చేస్తుంటారు. మన రోడ్డు రవాణా సంస్థ వారి నిబంధనల ప్రకారం ఇది చేస్తుంటారు. కానీ ఒక విచిత్రం ఏంటంటే, నేను మీరట్లో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆ రోజుల్లో ఒక ఆటో ఎక్కాను. చాలామంది ఉన్నారు ఆటోలో, ఇదిగో ఇలాగే చాలామంది ఉన్నారు. నేను ఆఫీస్కి కొడుతున్నాను. హెవీ స్పీడ్లో వెళ్ళడం వల్ల ఆటో బోల్తా పడిపోయింది. దేన్ని గుద్దేసి బోల్తా పడిపోతే అది ఇటే పడింది. అంటే మనం ఇప్పుడు ఈ చూస్తున్న ఇమేజ్కి కుడివైపు అన్నమాట. అబ్బాయి నుంచున్నాడు చూసారా, అలా అటువైపు పడింది. మన ఆంధ్రాలో అయింటే ఎలా బయటకు రావాలా అని ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే ఆటోకి ఎడం వైపు, మనం ఇప్పుడు చూస్తున్న చిత్రానికి ఎడం వైపు రాడ్స్ ఉంటాయి కాబట్టి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అక్కడ ఆ రోజుల్లో ఇది ఇలా పడ్డం వల్ల అట్నుంచి ఒక్కొక్కడు బయటకు వచ్చాడు ఎక్కి అన్నమాట, ఆ పడిపోయిన ఆటోలోంచి. నేను కూడా అలాగే ఆటోల నుంచి బయటికి ఎక్కి వచ్చాను. చాలా విచిత్రమైన సంఘటన అది, మీతో షేర్ చేసుకోవాలని. చూసారుగా ఈ వీడియోలు క్లిప్పింగ్స్. ఇందులో కొన్ని థియరీ ఆఫ్ ప్రాబబిలిటీకి సంబంధించినవి, కొన్ని మన నిత్య జీవితంలో జరిగే మనకు అర్థం కాని వింతలు విశేషాలు. వీటిపై మీ కామెంట్స్ రాయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.